హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్న ఓజీ ఫంక్షన్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. నభూతో నభవిష్యతి అన్న మాట చాలా సందర్భాల్లో చాలా ఈజీగా సులభంగా చాలా సులువుగా చాలా మంది రాసిస్తుంటారు, కానీ ఆ మాట అన్ని సందర్భాలకి సరిపోయేది కాదు. నభూతో నభవిష్యతి అంటే గతంలో ఎప్పుడూ లేదు, మళ్ళీ భవిష్యత్తులో అలాంటి కార్యక్రమం ఆ రీతిలో ఆ మాదిరిగా జరుగుతుందన్న నమ్మకం కూడా ఎవ్వరికీ లేని రీతిలో ఓజీ ఫంక్షన్ నిన్న రాత్రి జరగడం అన్నది ఒక చరిత్రగా మాత్రం 100% మిగిలిపోతుందని నేను చెప్పగలను. ఒక 40 ఏళ్ల జర్నలిస్టిక్ అనుభవంలో వేల 100 డేస్ ఫంక్షన్స్ కానీ వందల కార్యక్రమాలు చూసిన ఒక అనుభవంతో వచ్చిన ఒక పరిపక్వతతో ఆ పరిజ్ఞానంతో ఈ మాటలు మీతో నేను చెప్తున్నాను మిత్రులారా. నిన్న రాత్రి జరిగింది. ఉరుములే ఉరుముతున్న గంట సేపు కుండపోతగా వర్షం కురిసిన పిడుగులే పడిపోతాయేమోనన్నట్టుగా వచ్చే ఆకాశం ప్రతిధ్వనిస్తున్నా కూడా ఆ కుండపోత వర్షంలో కురిసిన వర్షంలో అక్కడే మహిళలు, అక్కడే యంగ్ గర్ల్స్, అక్కడే బాయ్స్, ఆ యూత్, ఆ మాసు వయసు మళ్ళిన వాళ్ళు, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలు కూడా కెమెరాలు పట్టుకొని ఆ విజువల్స్ అన్నిటినీ రికార్డు చేసుకుంటూ ఆ వాతావరణం, ఆ సందడి మామూలుగా ప్రారంభం కాలేదు. కానీ తీరా చూడగానే ఆ టైంకి పిడుగులు పడలేదు, కానీ 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల పిడుగు బ్లాక్ అండ్ బ్లాక్లో స్టేజ్ మీదకి రాగానే ఒక్కసారి ఆ వాతావరణం, ఆ ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఈలలతో, కేకలతో, అరుపులతో, చప్పట్లతో, అసలు గొంతులన్నీ కలిసి ఒకే శబ్దం, ఒక జలపాతం, ఒక ప్రళయం, ఒక బీభత్సం క్రియేట్ అయింది నిన్న ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో అని చెప్పడానికి నిన్న చూసిన ఆ దృశ్యాలు నా కళ్ళకు కట్టినట్టుగా ఈ క్షణం వరకు కూడా ఉన్నాయి. ఎప్పటికీ మర్చిపోలేని అపూర్వమైన అపురూపమైన దృశ్యాలు అవన్నీ కూడా. చూసిన వాళ్ళదే పండగ, చూసిన వాళ్ళదే ఉత్సవం, చూసిన వాళ్ళదే ఆ ఉత్సాహం ఒక జీవితకాలం పాటు నిలబడుతుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ఓజీ, సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి విపరీతమైన హైప్ పీక్స్లో ఉంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న ఒక అద్భుతమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి దీని మీద ఇప్పటికే వచ్చిన పాటలు కానీ షార్ట్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే మొత్తం హోల్ ఇండియా లెవెల్లోనే. ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు ఫ్రెండ్స్, ఇది ఒక గ్యాంగ్స్టర్ గెటప్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ క్యారెక్టరే ఒక 10 ఏళ్ల పాటు బాంబే అండర్ వరల్డ్ నుంచి పక్కకు తప్పుకొని ఆ టైంలో అక్కడ కొమ్ములు మొలిచి మొక్కలుగా పుట్టి వృక్షాలుగా పెరిగిపోయిన కొంతమందిని మళ్ళీ తొడముట్టించి హతమార్చి తన సామ్రాజ్యాన్ని, తన సింహాసనాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయాణంలో ఒక్కసారి ఓజాస్ గంభీర్ మళ్ళీ వెనక్కి ఒక్కసారి రాగానే ఏం జరిగింది, ఎటువంటి యుద్ధం జరిగింది, ఎటువంటి మారణ కాండ జరిగింది, ఎటువంటి రక్తపాతం జరిగింది, రక్తం ఏరులై ప్రవహించింది. అయినప్పటికీ కూడా ఓజాస్ గంభీర మళ్ళీ తన సామ్రాజ్యాన్ని తను సృష్టించాడు. ఎలా సృష్టించాడు? అందులోనే కాస్తంత రొమాన్స్, కాస్తంత సాంగ్స్, కాస్తంత ఇమోషన్, ఆకాశమంత దద్దరిల్లే ఒక అద్భుతమైన పెను ప్రళయం ఓజాస్ గంభీర సినిమాలో ది పవన్ కళ్యాణ్ మళ్ళీ తనదైన మార్కు. ఇది సనాతన ధర్మమే, ఇది కూడా శత్రు సంహారం కూడా సనాతన ధర్మంలో భాగమే. భగవద్గీతలో చెప్పిన పాయింటే, శత్రువుల మీద కత్తెత్తినప్పుడు క్షమ ఉండకూడదు, కరుణ ఉండకూడదు, దయ జాలి ఉండకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన పాఠమే ఓజాస్ గంభీర్కి సంబంధించినంత వరకు. అదే ప్రధానమైన మూల సూత్రం, అదే ప్రధానమైన ప్రాతిపదికగా ఈ రోజున ఓజాస్ గంభీర ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ, ఆ సినిమా రేపు
రేపు 25వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప సువర్ణ ఘట్టంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ టైంలో స్టేజ్ మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనల్ని ఎవడరా ఆపేది అన్న మాట అనగానే ఒక్కసారి ఆ ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం కూడా ఆపలేదు. మనల్ని ఎవడు రాదు. అండ్ తన మాట్లాడుతున్నప్పుడు సుజిత్ను చాలా గొప్పగా మెచ్చుకుని, ఎందుకంటే తన అభిమాని జానీ సినిమా టైంలో జానీ బ్యాండ్ ఏదైతే ఉందో అది కట్టుకుని 4 రోజుల పాటు ఉండిపోతే ఆఖరికి తల్లి కోపం పడి ఆ బ్యాండ్ లాక్కుని ఎక్కడో దాచేసినంత ఒక అభిమాని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి రికమెండేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఓజీ సినిమాకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన చెప్పిన కథ పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే అది హీరో అర్థం చేసుకొని అవగతం చేసుకుని ఆకలింపు చేసుకోగలిగేంత విజన్ ఉన్న హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సుజిత్ ముక్కలుగా చెప్పినా చెక్కలుగా చెప్పినా ఎలా చెప్పినా అందులో ఉన్న మెయిన్ సోల్ ఏదైతే ఉందో, మెయిన్ హార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓజీ కథలో తను అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సైన్ చేయడం జరిగింది. ప్రోటగనిస్ట్ కి ఎగ్నిస్ట్ గా ఉండి యాంటగనిస్ట్ క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమాలో తను ఎంత విలన్ క్యారెక్టర్ చేసినప్పటికీ కూడా ఓజీలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఒక పక్కన భారీ వర్షం, మొత్తం అందరూ తడిసి ముద్దయిపోతున్నప్పటికీ కూడా ఎవరు కుర్చీలలో వాళ్ళు కూర్చుని మీరు కావాలంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ జరగలా, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు, అభిమానుల కోసం ఎలా ఉంటే అలా వేసేమని చెప్పాడు. డిఐలు గట్ట ఏమొద్దు, వాటి గురించి పికప్ చేయొద్దు, మీరు ప్లే చేయండి అన్నాడంతే. మళ్ళీ తను సుజిత్ కిందకి పరిగెట్టి వెళ్ళాడు, తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ప్లే చేయడం జరిగింది. ఈలోగా పవన్ కళ్యాణ్ గారు దానిలో డైలాగులు చెప్తుంటే ఆ డైలాగులకి సంబంధించిన అర్థం చెప్తుంటే అందులో ఎక్కడో గాలిలో ఎవ్వరికి అందకుండా ఎగిరే వాళ్ళను కిందకి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అన్నమాట. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అలా గాలిలో ఎగురుతూ ఎవరికి అందకుండా తిరుగుతున్న వాళ్ళని ఎలా నేల మట్టం చేసి తను డిప్యూటీ సీఎంగా సింహాసనాన్ని అధిష్ఠించి అలంకరించారో మనం కళ్ళు ఎదురుగుండా చూసాం. అది నిజ జీవితంలోనే పవన్ కళ్యాణ్ గారు అంత బాగా రక్తి కట్టించి అంత బాగా రాణింప చేయగలిగిన ఒక గొప్ప సత్తా, సమర్థత, గట్స్, కెపాసిటీ, పొటెన్షియల్, క్యాపబిలిటీ, కరేజ్ ఇన్ని ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్పిరిట్ అంతటినీ దానిలో కలగలిపి ఓ జాస్ గంభీర్ క్యారెక్టర్ని యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి సీను రోమాంచితమై ఒళ్ళు గగురు పొడిచే విధంగా థియేటర్ కుర్చీలు ఉంటాయా ఉండవా, లేకపోతే థియేటర్ అసలు ఉంటుందా, థియేటర్లే ఉంటాయా ఉండవా అన్నంత ఒక పెను ఉత్పాతం రేపు 25వ తారీఖున క్రియేట్ కాబోతోంది. తను చెప్పిన ప్రతి మాట, ప్రతి ఆలోచన నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే జనం నిజంగా అసలు అలాంటి నేను ఇన్నాళ్ళ నా కెరీర్లో నేను ఎప్పుడు అటువంటి కార్యక్రమాన్ని చూడలేదు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారిది ఘరానా మొగుడు కానీ, రౌడీ అల్లుడు కానీ, చూడాలని ఉంది కానీ, ఆనాడు మెరీనా బీచ్లో జరిగిన ఎముడికి మొగుడు కార్యక్రమం దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఈ రోజు వరకు మనం కనుక కౌంట్ చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, చూడాలని ఉంది, హిట్లరు ఇలాంటి సినిమాల్లో బేభత్సం 100 days జరుగుతుంటే అసలు నేల ఈనిందా, ఆకాశమే విదికి పడిందా అన్నట్టుగా ఆ జన సమూహాలు, అంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా ప్రవహించే చలరేగిన జనసమ్మర్ధం ప్రవహించే విద్యుత్తు అన్నాడు శ్రీశ్రీ గారు. అలాంటి మెగాస్టార్ గారి ఫంక్షన్స్ లో చూసాం. ఘరానా మొగుడు సినిమాకి ఈరోజు ఎలాగైతే రష్మి ఈ రోజున ఆ సినిమాలో క్యారెక్టర్ చేసి ఒక నటుడుగా, సినిమాలో నటుడుగా క్యారెక్టర్ పోషించిన నటుడుగా నిన్న కార్యక్రమంలో పాల్గొంటే ఆ రోజు ఏప్రిల్ 9, 1992 గుంటూరులో జరిగిన ఘరానా మొగుడు 100 days ఫంక్షన్ కి ఆ రోజుల్లో బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న అనిల్ కపూర్ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది.
చుట్టూరు అసలు జన సముద్రం ఎటు చూసినా ఇట్లా మాస్టర్ ఫంక్షన్ కూడా వైజాగ్లోనే అలాగే జరిగింది. ఘరానా మొగుడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అసలు అనిల్ కపూర్ స్టేజ్ మీద కూర్చుని చిరంజీవి గారి పక్కన కూర్చుని అసలు అయోమయంలో పడి నిరామయం అయిపోయాడు అనిల్ కపూర్. ఎందుకంటే వాళ్ళకి ఇంత అభిమానం, ఇన్ని లక్షల మంది అభిమానులు ఒక ఆడిటోరియంలో ఎంతమంది పట్టగలరండి? మహా అయితే 10 లక్షల మంది పట్టగలరు, అంతే కదా. కానీ కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఒక మెగాస్టార్, ఒక పవర్ స్టార్ కార్యక్రమంలో అభిమానులు ఎలాంటి స్పందనతో, ఎలాంటి ఇమోషన్తో, ఎలాంటి తీవ్రతతో అలాంటి కార్యక్రమాలు పాల్గొంటారో అని చెప్పాలంటే ఘరానా మొగుడు గురించి ఇక్కడ నేను చెప్పాలి. ఎందుకంటే ఘరానా మొగుడు ఫంక్షన్కి వచ్చిన ఆ పబ్లిక్ ఆ ప్రవాహం చూసి అనిల్ కపూర్ బిత్తరపోయాడు అనమాట. బిత్తరపోయి ఏంటి చిరంజీవి గారు వీళ్ళందరూ మీ గురించే వచ్చారా అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలాంటివి. వాళ్ళకి ఎంత పెద్ద హిట్లైనా సినిమాని సినిమాగా హిట్ చేస్తారు తప్పితే ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది అభిమానులు వాళ్ళకి ఏనాడు ఏ బాలీవుడ్ హీరోకి కానీ తమిళ్లో కొంత బెటర్ కానీ అసలు మలయాళం కానీ కన్నడ కానీ లేకపోతే ఇంకో చోట ఈ తరంలో గత 40 ఏళ్లలో అలాంటి అభిమానులు ఏ ఒక్కరికి లేవు. అది ఒక్క మెగా ఫ్యామిలీకి మాత్రమే సొంతం అని ఇక్కడ నేను చెప్పగలను. అప్పుడు అనిల్ కపూర్ అలా చెప్పి ఒక మాట చిరంజీవి గారితో అనిల్ కపూర్ అనడం జరిగింది. ఏంటంటే పూర్వం మనం సినిమాలకు ముందు ట్రైల్ పార్ట్ అని ఉండేది, అంటే న్యూస్ రీల్ అనేవాళ్ళం. అందులో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి లేకపోతే గ్రామాల్లో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ప్రజల మధ్యకి ఆయన వెళ్తున్నప్పుడు వెనకాతల వేలాది మంది, లక్షలాది మంది పరిగెత్తుంటే అవన్నీ ఆ న్యూస్ రీల్లో ఏదో మనం ఫ్రేమ్స్ కట్ చేస్తే ఒక స్పీడ్గా వెళ్తాయి ఫ్రేమ్స్. అలాంటి ఫ్రేమ్స్లో వాళ్ళందరూ అలికీసినట్టుగా వెనకాతల జనం అలా కనబడతారు. అలాంటి ఒక ఇమోషన్ కలిగింది చిరంజీవి గారు అని చెప్పి అనిల్ కపూర్ మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పడం జరుగుతుంది. అలాంటి వాతావరణమే నిన్న ఎల్బీ స్టేడియంలో ఓజీ కార్యక్రమంలో జరిగిందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. బిత్తరపోయాడు రష్మి గారు. అసలు ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే, పైగా ఆయన సినిమా గెటప్లో వచ్చేసాడు. డైరెక్టర్ సుజిత్ అలా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఏంటంటే ఎందుకంటే తన అభిమాని కదా, కోటాను కోట్ల మంది అభిమానులకు తను కూడా ఒక ప్రతీక, ఒక ప్రతినిధి, ఒక కర దీపిక సుజిత్. కాబట్టి సుజిత్కి ఆ పల్స్ తెలుసు, ఆ బీట్ తెలుసు, ఆ కిక్ తెలుసు. కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని సినిమా గెటప్లో రమ్మంటే ఆయన స్టేజ్ మీదకి అలా వచ్చి ఆ ర్యాంప్ దగ్గర ముందుకి నడుస్తుంటే అసలు జనాల ఏంటి ఆ వర్షధారలలో, ఆ కుండపోత వర్షంలో అసలు మనుషులు కెమెరాలు ప్యాన్ చేస్తుంటే అసలు అలాంటి విజువల్ ఎక్కడ అసలు షూట్ చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటి కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా అలాంటి విజువల్ ఎఫెక్ట్ ఫైనల్గా తేడం మాత్రం చాలా చాలా కష్టం. అసలు వాళ్ళెవరికీ ఏం అర్థం కాలేదు స్టేజ్ మీద. ఆఖరిని గొడుగులు తీసేసాడు పవన్ కళ్యాణ్ గారు. అందులో డైలాగులు చెప్తుంటే అసలు బేభత్స కాండ నిన్న ఎల్బీ స్టేడియంలో దాదాపు 5 గంటల నుంచి జనాలు అన్ని చోట్ల నుంచి, ఆంధ్రాలో అన్ని ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి ఎంతమంది జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎన్ని వందల వేల మంది వచ్చారో నిన్న లెక్కలేదు. అసలు వాళ్ళందరూ కూడా గుమ్మైపోయారనమాట. ఎందుకంటే తమ అభిమాన కథానాయకుడు సినిమా రిలీజ్ అవుతుంటే ఇటువంటి ఒక భారీ ఎత్తు కార్యక్రమాన్ని డివివి దానయ్య గారి ఎల్బీ స్టేడియంలో ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే వర్షం పడిపోతోందని, ఈ కార్యక్రమం ఏమవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆందోళనకు గురి అవుతున్నప్పుడు కాచింది పవన్ కళ్యాణ్కున్న పవర్ స్టార్డమ్. ఆ పవర్ స్టార్డమ్లో అసలు అందరూ కూడా మంత్రం వేసిన నాగుపావులాగా అక్కడే అలాగా వటవృక్షాల్లాగా శిలా విగ్రహాల్లా నిలబడిపోయి కేరింతలతో అక్కడున్న విజువల్స్ అన్ని షూట్ చేసుకుంటూ చిన్నపిల్లలేంటి, యూత్ ఏంటి, మహిళలు ఏంటి, ఎంతమంది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలు కూడా వాళ్ళు కూడా మెగా పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ మీదకి వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్న విజువల్స్ తీసుకుని ఉంటే అసలు ఈ అభిమానం, ఈ జనాభిమానం, ఈ ప్రజాభిమానం అన్నది దానికి అంతూ పొంతు లేదనిపించింది. నా కళ్ళతో నేను దగ్గరుండి చూశాను. నిన్న
రష్మి గారు అన్నాడంట, ఏంటి ఇది అసలు ఇదంతా ఏంటి, నాకు ఈ ప్రపంచమే అర్థం కావట్లేదు, ఎందుకంటే ది వరల్డ్ దట్ హ్యాస్ దే హ్యావ్ నెవర్ సీన్ దట్ కైండ్ విట్నెస్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ అట్మాస్ఫియర్. నిన్న మొట్టమొదటిసారి ఆయన జీవితంలో చూశాడు, మళ్ళీ ఇంకోసారి చూడాలంటే అది మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్ అయినా ఉండాలి, లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్ అయినా ఉండాలి, ఇంకెక్కడా కూడా అది సాధ్యం అయ్యేది కాదు అని చెప్పడానికి నిన్న ఓజీ ఫంక్షన్ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నిన్న జరిగిన విధానం, ఆ వర్షంలో ఆ తడిసిపోతూ అంతమంది కూడా ఎక్కడ ఎవ్వరు కదలకుండా అలా ఉండిపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విజయ దుందువులు ముందు సినిమా రిలీజ్ ముందే ఇటువంటి కార్యక్రమం జరగడం, ఆటంకం ఎదురైనప్పటికీ కూడా అభ్యంతరం లేకుండా నిర్విఘ్నంగా కార్యక్రమం ముందుకు కొనసాగడం చూస్తుంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమా మళ్ళీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రపంచవ్యాప్త అభిమానులు దెబ్బతిన్న పులుల్లాగున్నారు. దెబ్బతిన్న పులి పంజా దెబ్బ మామూలుగా ఉండదు బ్రదర్. ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుంది. రేపు ఓజీ అన్నది సంచలనాత్మకమైన విజయాన్ని సాధించనుంది అండ్ మరో చరిత్రను నెలకొల్పబోతుంది. ఎలాగైతే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక 10 ఏళ్ల పాటు సంచరించి మళ్ళీ వచ్చి కొట్టి తనదైన బావుటాన్ని, తనదైన కాగడాన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఈ రోజున ఎగరవేస్తున్నారో, ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది కళ్ళు కుట్టుకున్నా, ఎంతమంది గుండెలు అలిసి ఏడ్చినా, అసూయలతో రగిలిపోతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ స్థానం మాత్రం సుస్థిరం, పదిలం, సుదీర్ఘకాలం, అది శాశ్వతం అన్నట్టుగా ఎలాగైతే ఈ రోజున అక్కడ ఆయన పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అలాగే ఈ సినిమా కథ కూడా 10 ఏళ్ల పాటు మిస్ అయిన గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర్ మళ్ళీ తెర మీదకి వచ్చి మళ్ళీ శత్రు సంహారం ఎలా చేశారన్నది కథ కావడం అన్నది ఆయన జీవితానికి అతి దగ్గరగా ఉన్న, అతి దగ్గర పోలిక కలిగిన, అతి దగ్గర లక్షణాన్ని ప్రతిబింబిస్తున్న ఈ కథతో అసలు థియేటర్స్లో జనం ఇప్పటికే అమెరికాలో కలెక్షన్స్, ప్రీ బుకింగ్స్ అయితే మాత్రం అసలు హోరెత్తి జడివానలా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా అద్భుతమైన రిజల్ట్ రావడానికి అభిమానులందరూ ఉర్రూతలూగుతున్నారు, ఉవ్వెత్తున సముద్ర కెరటాల్లాగా ఎగిరిపడుతున్నారు. కంగ్రాట్స్ ఆల్ ది పవర్ స్టార్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.